రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలును పక్కన పెట్టి ఎన్డీఏ ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తోందని వైఎస్ఆర్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. అనపర్తిలో గల పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అక్రమాలు, అవినీతిని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఎండగడుతున్నారని, దీనిని తట్టుకోలేక పెదపోడిలో దాడికి ప్రయత్నించడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. దీనిపై ప్రజలు త్వరలోని కూటమి సర్కార్కి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. నా మీద కూడా ఒక ఆరోపణ చేశారు. ఏంటి రాజనగరంలో ప్రభుత్వానికి సంబంధించిన భూమి 5 కోట్ల రూపాయల భూమిని 5 కోట్ల రూపాయల భూమిని నేను ఆన్లైన్ చేయించుకున్నాను. రామకృష్ణారెడ్డి గారు మీ నియోజకవర్గానికి వచ్చే చెప్తున్నాను, మన ఇద్దరం ఒకటి అనుకుందాం. మీకు అలవాటు ఒట్లేయడం ఇట్లేని అన్నాను. ఒకటైతే ఆ భూమి ప్రభుత్వానికి అయితే మీరేదైతే ఆరోపణ చేశారో ప్రభుత్వ భూమిని నేను ఆన్లైన్ చేయించుకుని రాయించుకున్నాను అనేటువంటి మాట, 5 కోట్ల రూపాయల విలువైన భూమి అనేటువంటి మాట నిజమైతే మీరు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారు. మీరు నిరూపించకపోతే మీరు రాజీనామా చేస్తారా? సిద్ధంగా ఉండండి. రాజీనామా చేస్తారా అంటే ఏదో ఒక ఆరోపణ చేసే జిల్లా అధ్యక్షుడిగా మీరు చేసిన తప్పుని ఎత్తి చూపితే 5 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి అంట రాజానగరంలో నేను ఆన్లైన్ చేయించుకున్నాను. కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేస్తారు. ఇద్దరు వరకు రండి. ఇవాళ చెప్తున్నాను, మీరు నిరూపించలేకపోతే రాజీనామాకు మీరు సిద్ధమైతే నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాడు ఈ 15 వర్గాల వేణుగోపాలకృష్ణ. ఏమిటి మాట్లాడుతున్నారు అంటే నీకు బలం ఉందని, నీకు అధికారం ఉందని, నీకు అధికారం కొద్దిగా ఉండాలని యుద్ధాలు చేసేస్తారా?